సరే ఇక ఆయన పార్టీ పెట్టాక తెనాలి వచ్చారు. వస్తున్నారని చెప్పారు. అప్పటికి నాకు బాబు చిన్న పిల్లాడు, 1 సంవత్సరం బాబు, పాలు తాగే వయసు వాడు. మా అమ్మకు చెప్పి 10 వస్తున్నారంటే ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయా. ఆ పక్కనే రోసయ్య గారు సినిమా హాల్లో అనుకుంటా మీటింగ్ పెట్టారు. నన్నపనేని రాజ్కుమార్ వీళ్ళంతా కలిసి పెట్టారు. అప్పుడు వస్తున్నారంటే ఇక తీసుకుపోయి మమ్మల్ని అందులో పోరేశారు. నేను ఒక మంచి పోయిటరీ రాసుకొని వెళ్ళా తెలుగుదేశం మీద, పార్టీ మీద. ఏంటి ఎన్టీఆర్ గారు చదివి వినిపించాలని వాళ్ళని అడిగాను. నేను ఇట్లా మంచి గేయం రాశాను, ఆయనకు చదివి వినిపిస్తాం. ఓకే ఆయన వచ్చి కూర్చోగానే డయాస్ మీద పిలుస్తాము, మీరు చెప్పండి. అబ్బా ఏం ఆనందపడిపోయానంటే ఆయన పక్కనే నా పోయిటరీ వినిపిస్తాను నేను ఎన్టీఆర్. ఇన్నేళ్ళు నేను అసలు ఎప్పుడు చూడలేదు కదా ప్రత్యక్షంగా, ఒక్కసారి చూశాను. ఎప్పుడంటే 7వ క్లాస్ అప్పుడు. 7వ క్లాస్ అప్పుడు మాకు ఏరియాకి వచ్చారా? ఏరియాకి వచ్చారు ఆయన. ఏది నిండు మనసులు సినిమా ఏదో ఆ సినిమా రిలీజు ప్లస్ కొత్త హాలు, దాని ఇనాగరేషన్కి వచ్చారు. మాకెవరో చెప్పారు ఎన్టీఆర్ గారి కారు ఇటే వస్తుందంట అని చెప్పి, ఇటే వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలి అంటే మా అదృష్టం కూడా అప్పుడే రీసెస్ టైము. ఇంకా పిల్లలందరూ వచ్చి ఆయన కారు వస్తుందని అన్నారు. ఆ రోజులు కార్లు ఏమి ఉండవుగా, ఆ చిన్న హారనికే అది అర్థమైపోతుండేది వస్తుంది కారు వస్తుంది అనేది. ఇంకా పరిగెత్తాము. అప్పుడే రీసెస్ కొట్టారు బయటికి. ఇంక అందరం వెళ్ళి చేతులు పెట్టుకొని పిల్లలు అందరము, చిన్నపిల్లలు అంతా 7వ క్లాస్ చిన్నపిల్లలమే కదా, నిలబడ్డాము అందరం కూడా. అడ్డు నుంచి ఉన్నారా? కారు ఆపాలని కదా, రోడ్డు మీద అందరం అడ్డంగా ఇలా మానవహారం అంటామే. ఇది బాలహారం అవును కూడా బాలహారమే, మరి బాలహారమే కదా. నిలబడ్డాము. నిజంగానే నల్ల కారు వచ్చింది. అసలు మా జీవితంలో కారే చూడలేదు, చిన్న కారు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఆయన ఫస్ట్ టైం ఈ కారు కూడా చూడటం అనేది. అట్లా ఎందుకంటే ఆ ఊర్లోకి అసలు కార్లు ఎక్కడ ఉన్నాయి అప్పట్లో, లేవు కదా. వచ్చింది, అలాగ చూస్తూ ఉన్నాము. మిగిలిన వాళ్ళు ఎట్ట చూస్తున్నారు, నేనైతే మొత్తము నా కళ్ళు కాళ్ళు మనసు ఇంద్రియాలన్నీ ఏకమైపోయి చూస్తున్నాను నేను. అట్లాగే కారు ఆగింది, కారులో నుంచి ఒక నల్ల డ్రెస్సు దిగింది. ఆ నల్ల డ్రెస్సు పైన ఒక అందమైన చందమామ పచ్చగా మెరిసిపోతూ ఉంది. అదే నా గుర్తు. ఇక అంతకు మించి ఏమైపోయానో నాకు తెలియదు. నిజంగానే ఒక అన్కాన్షియస్కి వెళ్ళిపోయాను నేను. ఎంత అన్కాన్షియస్ అంటే అది, ఆ కారు వెళ్ళిపోయింది తెలియలేదు నాకు. నా పక్క నుండి వీళ్ళందరూ వెళ్ళిపోయింది తెలియదు. రోడ్డు మీద అట్లా బొమ్మలాగా నిలబడిపోయి ఉన్నాను నేను. మా హెడ్ మాస్టర్ గారు వచ్చి బాగా చెవి మెలేసి లాక్కుపోయాక అప్పుడు గుర్తొచ్చింది నేను ఇంకా రోడ్డు మీద ఉన్నానని చెప్పి. అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వయసుకి అవన్నీ తెలియదు కదా, అంత చిన్న వయసుకి. అంటే ఎట్లాంటి భక్తి స్థితి ఆయన మీద నాకు ఉందంటానికి దీన్ని కూడా నేను ఉదాహరణగా ఎప్పుడూ చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. ఊరికే చూశాను అని చెప్పాను తప్ప నేను ఈ భావాన్ని నేను చెప్పాలి, ఇప్పుడే చెప్తున్నాను నేను. అంటే నాలో అంతర్గతంగా అప్పటికే ఒక దేవుడు ప్రత్యక్షమైతే మనం ఏమైపోతాము, స్పృహ తప్పిపోతాము, అసలు ఊహించలేము కదా, అసలు ఏమవుతామో కూడా మనకి తెలియదు. ఊహించని దైవం ప్రత్యక్షమైతే సేమ్ అలాంటి అనుభూతి నేను చెందాను కనుక చెప్తా ఉన్నాను నేను ఆ రోజు. సరే ఇక్కడ వచ్చేసరికి పార్టీ సమావేశంలో బ్రహ్మాండంగా రాసుకున్నాను నేను. అన్నీ అయింది, తీసుకుపోయాము. 10 గంటలకు అన్నారు, లేదు 12 అన్నారు, 1 గంట అన్నారు. తిండి లేదు, నీళ్లు లేవు, ఒక్కబెట్టిపోతుంది. అందులో వేసవి భయంకరంగా, లోపల అసలు గాలి లేదు. కానీ వెళ్ళిపోతే ఆ చోటు పోతుందేమో, అంతే కదా. బయటకు వెళ్ళిపోతే ప్లేస్ పోతుంది కదా. మళ్ళీ ఎన్టీఆర్ గారిని ఎట్లా చూస్తాము? అక్కడ చిన్నపిల్లాడు ఎంత కుక్కబట్టి ఏడుస్తున్నాడో పాల కోసం. అసలు ఇన్ని రకాల మధ్య కూడా అయినా సరే స్వామిని చూడాలి, దగ్గరగా చూడాలి, ఈ పోయిటరీ వినిపించాలి. అట్లా ఉదయం వెళ్ళిన వాళ్ళం సాయంత్రం 6ంటికి వచ్చారు ఆయన ఆ ప్లేస్కి. అప్పటిదాకా ఎలా ఉండుంటామో ఆలోచించండి. మగ్గిపోయిన వంకాయలు ఉంటాయే, నిప్పులో కాల్చిన వంకాయలు ఎట్లా అయిపోయి ఉంటాయి, వడిలిపోయినట్టు అట్లా అయిపోయాము. ఇంక ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందనమాట. తలుపులన్నీ తీశారు, కొంచెం అంతంత గాలి చాలలేదు అసలు. సరేలే అని చెప్పి ఆయన వచ్చారు. అంతవరకు పద్ధతిగా కూర్చున్నారు అందరు ఎవరి చోట్లో వాళ్ళు అని. ఆయన అలా ఎంటర్ అవ్వటం అసలు ఏమైందో నాకు తెలియలే. నన్ను కూడా తొక్కేసుకుని మొత్తం జనం అంతా వెళ్ళిపోయారు ముందుకి. అస్సలు ఇక నేను ఎక్కడ పోతాను,
నేను లాస్ట్ అయిపోయి ఉన్నా. సరే చేతిలో ఈ పేపర్ చూస్తే లేదు, అప్పటికే అది ముక్కలు ముక్కలు చెమటకి అది ఎక్కడ ఉంటుంది, అంత పాడైపోయింది అది కూడా. ఇక ఏం చూస్తే ఆయన డయాస్ మీదకి వచ్చేటప్పుడు ఇక నేను వెళ్ళిపోదాంలే, ఇంకా ఆయన కలవటం కష్టం అనుకొని వస్తే డయాస్ మీదకి వచ్చారు. అప్పుడు కూడా చుట్టూరా జనం ఉన్నారు. ఆ కాళ్ళ మధ్య నుంచి నేను ఆయన పాదాలు అట్లా టచ్ చేసి అది ఒక్కటి చాలు ఈ జన్మకు అనుకొని కళ్ళకు అద్దుకొని ఇంటికి వచ్చేసాను. వెళ్ళిపోయా. ఇక నేను కలవలేదు అప్పుడు. తర్వాత నేను పార్టీలో చేరాను క్రియాశీలక సభ్యురాలిగా. తెనాల్లో ఫస్ట్ మహిళల్లో వాసిరెడ్డి, కస్తూరి ఒక ఆమె, నేను, ఇంకా కొంతమంది ఉన్నారు. గుంటూరులో భవానీ, వీళ్ళంతా ఉన్నారు. నేను ఫస్ట్ మహిళా వింగ్లో చేరాను. చేరిన తర్వాత మేము అనేక కార్యక్రమాలు, ఎంత మెంబర్షిప్ చేశామంటే అది మామూలు కాదు. నన్ను ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు, కార్యదర్శి పోస్ట్ మహిళా వింగ్కి. దానికి నేనేమనుకునేదాన్ని అంటే ఏదో ఈ రాష్ట్రం మొత్తానికి నేను కార్యదర్శిని అయిపోయినట్టు. నేనేందో పెద్ద అంటే ఆ పార్టీలో ఉన్నాను కనుక అంత గర్వంగా ఫీల్ అవుతుండేదాన్ని. నేను ఎంత కష్టపడి మెంబర్షిప్ చేర్పించామంటే నాకు గుర్తే. అట్లా మా అమ్మాయి చూసుకునేది పిల్లాడిని, నేను మాత్రం పార్టీకి పూర్తిగా అంకితమైపోయి పనిచేసేదాన్ని. అట్లా అయిపోయిన తర్వాత, ఎందుకంటే అప్పటికి నేను ఎంఏనే పూర్తి చేశాను, ఇంకా ఎంఫిల్ ఇవన్నీ లేవు, ఉద్యోగం లేదు. అందువల్ల నాకు ఈ పార్టీగా చేసాము. ఒక పార్టీ ఆఫీస్ పెట్టాము, అంటే ఎమ్మెల్యే పెట్టించాడు పార్టీ ఆఫీసు. అక్కడికి ఒకసారి ఎన్టీఆర్ గారిని ఇన్వైట్ చేశారు, కానీ రాలేదు ఆయన మా పార్టీ ఆఫీస్కి. వేరే ఏదో ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోయారు. ఎంత ఏడ్చానో ఆ రోజంతా కూర్చొని. వస్తున్నారంటే ఏమి కొబ్బరికాయలు ఏంటి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇన్ని చేసుకున్నాము, కానీ రాలేదు. సరే అది పోయింది. అయినాక ఇంకా ఉపేంద్ర గారు వచ్చారు మా పార్టీ ఆఫీస్. పర్వతనేని ఉపేంద్ర వస్తే ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. వస్తే మా ఇంట్లో టీయో ఏదో తాగారు. అప్పుడు నేను అడిగాను, వారిని ఒక్కసారి దగ్గరగా చూడాలని ఉంది, దయచేసి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించరా అని అడిగాను. అంటే తప్పకుండా అమ్మా నేను అరేంజ్ చేస్తానని మాట ఇచ్చారు. ఆయన ఇచ్చారు, కానీ ఆయన మర్చిపోయినట్టున్నారు. అట్లా కొంతకాలం ఎదురు చూసాము. చూసిన తర్వాత ఇంతలో ఇది జరిగేది, ఆగస్టు సంక్షోభం జరిగింది. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ దిగిపోయారు. దిగిపోయినా నాదెళ్ల భాస్కర్రావు గారమ్మ 83, 84 దిగిపోయినప్పుడు ఆ సంక్షోభం అప్పుడు ఎన్టీఆర్ గారు రాష్ట్రం అంతా పర్యటించారు. అప్పుడు మేము కూడా ఇల్లు వదిలేసాం. నిజం చెప్పాలంటే మహిళలం అందరం కూడా ఒక బస్సు వేసుకొని నా ఉపన్యాసాలు, వాళ్ళేం పాటలు ఎంత అద్భుతంగా, చిలకలూరుపేట ఇప్పుడు ఉన్నారు మాణిక్యం వాళ్ళని, ఎంత బాగా పాడేవాళ్ళంటే భలే గొంతులు వాళ్ళయ్యి. నా మాట వాళ్ళ పాట జనాన్ని ఉర్రూతలూగించేయి. అట్లా జిల్లా అంతా పర్యటించాం మేము మొత్తం కూడా. మేము ఇట్లా పర్యటిస్తుండగానే ఆయన పదవి మళ్ళీ ఆయనకు వచ్చిందనే కబురు కూడా మేము విన్నాము. ఇంకా అంత ఆనందపడిపోయామంటే మళ్ళీ వదిలేసాం. మాకెందుకు ఇక ఆయన కోసమే తప్ప. ఏనాడు కూడా నేను హైదరాబాద్ వచ్చి నాకు పదవులు కావాలని చంద్రబాబు నాయుడునో లేకపోతే దగ్గుబాటి గారినో లేకపోతే పార్టీలో ప్రముఖులైన వ్యక్తులను ఎప్పుడైనా అడిగాను. పదవి వ్యామోహం ఉండేవాళ్ళు కలుస్తారుగా, నేను పార్టీలో ఉన్నదాన్ని, పార్టీలోనే ఉన్నానుగా నేను. అందువల్ల ఎప్పుడైనా అట్లా నేను అడిగాను. జీవితంలో అసలు వాళ్ళని కలిశానా నేను ఎప్పుడైనా సరే, అంటే నాకు ఆ పవర్ అంబిషన్ లేదని చెప్పడం కోసం. అది అయిపోయిన తర్వాత ఇక 85 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఢిల్లీలో పెట్టారు. ఈలోపు ఉపేంద్ర గారికి నేను ఉత్తరాలు రాస్తుండేదాన్ని. ఉపేంద్ర గారు నాకు జీవిత కళండి, ఎప్పుడు కల్పిస్తారు, మా స్వామిని ఎప్పుడు గెలిపిస్తారు, ఇట్లా అడుగుతుండేదాన్ని నేను. పాపం నిజంగా ఆయన ఏమనుకున్నారు. అలాగే ఒకసారి 85 జూన్లో మేము అమెరికాలో కలిసాం, తానా సభలకు వెళ్ళాం. నా స్పీచెస్ ఆ రోజు నేను దాదాపు తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి స్టేట్లో నేను ఉపన్యాసాలు చెప్పాను. అంటే నేను భారతీయ సంస్కృతి, నా పర్సనల్, నా ప్రొఫెషన్ కూడా అదే. అసలు నిజం ప్రొఫెషన్ అంటే డబ్బు అని కాదు, ఇక్కడ అసలు పైసా తీసుకోకుండా ఆధ్యాత్మిక ప్రచారం చేసేదాన్ని. విశ్వ హిందూ పరిషత్తులో కూడా కొంతకాలం నేను ఉపన్యాసాలు ఇచ్చాను నేను, ఆ శాఖ తరఫున, విహెచ్పి తరఫున కూడా. ఎందుకంటే భారతీయ సంస్కృతి దీని మీద నేను చాలా స్టడీ చేశాను. దానితో మంచి వాగ్దాటి ఉంది. దాంతో నేను అందులో ఎన్నో చదివాను. సంస్కృతం కదా నాకు,
అందువల్ల నాకు ఉపనిషత్తులు వేదాల్లో ఈ కొటేషన్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసి చెప్తా ఉండేదాన్ని. జనం భలే ఇంప్రెస్ అయిపోయేవాళ్ళు. సినిమాలు కూడా మానేసేవాళ్ళు నా ఉపన్యాసం ఉంటే. అంత నేను క్రియేట్ చేశాను ఆ రోజుల్లో. నా ప్రతి టెంపుల్లో నాకు సన్మానం జరిగింది. శ్రీశైల దేవస్థానం, తిరుపతి దేవస్థానాలు ఇవన్నీ కూడా నాకు సన్మానాలు చేసినాయి ఆ రోజుల్లో. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.